హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ క్రేష్ బై స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, ఉండ్రాలతో అయితే నేను బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎంతో ఇప్పుడు వినాయకుని చవితి కదా, ఈ నవరాత్రులు అంతా కూడా మనం ఉండ్రాలు అవి ఇవి చేస్తూ ఉంటాం చాలా స్పెషల్గా. సో ఎంతో ఇష్టమైన వినాయకునికి ఉండ్రాలు చేసినప్పుడు చాలామంది ప్రసాదం పెట్టి అలా వదిలేసి పడేస్తూ ఉంటారు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా యూజ్ చేయొచ్చు. లేదంటే అప్పుడప్పుడు కూడా మనం ఉండ్రాల్లా చేసుకొని కూడా పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉండ్రాలంతా కూడా మనం ఇలా మంచి నైస్గా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా. చూడండి, నేనైతే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అయితే ఇలా ఉండ్రాళ్ళతో అయితే నేను బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నా. ఇప్పుడు కావాల్సిన అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బ్యాండ్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఆవాలు, జీలకర్ర కూడా వేయింలోకి యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసిన పిల్లలకి పాస్తా అలాంటివి ఇవ్వకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీరు ఒకసారి చేసి పెట్టంటే వాళ్ళు అసలు గుర్తు కూడా పట్టరు. ఇది ఉండ్రాళ్ళతో చేసామని. ఇప్పుడు నానబెట్టిన శనగలండి ఇవి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి మనం మళ్ళీ ఒకసారి మంచి మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. స్టవ్ మంచి సిమ్లో పెట్టి మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇవి పైన క్రిస్పీగా అవుతాయి, లోపల సాఫ్ట్గా. చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే. అసలు మీరు గుర్తుపట్టరు ఇవి ఉండ్రాళ్ళతో చేశారని కూడా. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరొకసారి మంచి మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మన స్పైసెస్కి తగ్గట్టుగా అయితే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను, దాన్ని బట్టి నేను కారం అనేది యాడ్ చేస్తున్నా. అంటే ఎవరి స్పైసెస్కి తగ్గట్టు ఎంత కారం తింటారు అనే దాన్ని బట్టి వేసేసుకోండి. ఇప్పుడు ఈ కారం వేసుకున్న తర్వాత మంచి మిక్స్ చేయాలండి. ఇలా చూసారా ఎంత కలర్ మారిపోయాయో, ఎంత బాగుంది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటుంది ఇలా కనుక మీరు తింటే. ఇప్పుడు నానబెట్టిన శనగలైతే నేను మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్లా చేసుకొని వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇంత క్వాంటిటీకి అయితే ఒక గుప్పడన్ని శనగలైతే నేను మిక్సీ పట్టి వేసాను. చాలా బాగుంటుంది దీనివల్ల టేస్ట్ అయితే. మనం కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నా. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేసుకుంటే అంతే. కొత్తిమీర కొంచెమేగా ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ నిమ్మకాయ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఈ స్టేజ్లో నిమ్మకాయ స్కిప్ చేసుకొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్, చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకెందుకు లేట్, ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇదంతా కూడా మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటైతే నాకు కామెంట్ చేయండి. ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. మీకు ఎలా అనిపించింది అయితే చిన్న కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.